హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు మనము కొత్త హోమ్ టూర్ అనమాట. ఇది మా కొత్త హౌస్ అనమాట. సో దానికి సంబంధించిన హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. మనం ఇప్పటిదాకా ఎప్పుడు హోమ్ టూర్ అనేది చేయలేదు, అండ్ మన ఛానల్లో ఫస్ట్ టైం హోమ్ టూర్ అనేది. సో అందరు వీడియోస్ చూసినప్పుడు హోమ్ టూర్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, చూడాలనే ఇంట్రెస్ట్ బాగా అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఈసారి నేను మంచిగా చూపిస్తానో లేదో కూడా నాకు డౌట్. సో ఇదనమాట ఎంట్రీ. సో ఈ డోర్ గురించి ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా, నాకైతే చాలా నచ్చింది. సో వెల్కమ్. ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఏరియా అనమాట. లైక్ వాక్వే లోపల మనకి హాల్లోకి ఎంట్రీ ఇట్లా వస్తుంది. అండ్ ఇదంతా వచ్చేసి ఏంటంటే సైడ్కి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడంతా ఏంటంటే మనకి షెల్ఫ్స్ లాగా చేపించాము. అండ్ షెల్ఫ్స్ కూడా అన్ని ఈ కలర్ అయితే ప్రిఫర్ చేసాము. బికాస్ బ్లాక్ అయినా, బ్రౌన్ అయినా, వైట్ అయినా తొందరగా మట్టి కనుక పడితే కనుక, అండ్ మాకు పక్కనున్న ప్లేస్ అంతా కూడా ఓపెన్ ఏరియా కాబట్టి లైక్ డస్ట్ తొందరగా వస్తుందేమో అని చెప్పేసి ఆ కలర్స్ ప్రిఫర్ చేయకుండా ఈ కలర్ అయితే ప్రిఫర్ చేసాము. అండ్ ఇదేంటంటే సెటిల్గా, సైలెంట్గా అలా అనిపిస్తుంది ఈ కలర్. సో అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నాము. మొత్తం అయితే ఇవి తీసుకున్నాము. అండ్ లోపల ఏమున్నాయి అనుకున్నారా, ఇది ఎంప్టీ హోమ్ టూర్. సో ఏమీ లేవు, ఎందుకంటే ఇది రెంట్కి ఇచ్చేది కాబట్టి ఏం లేవన్నమాట. మేము ఉండటానికి కాదు ఇది. సో రెంట్కి ఇచ్చేది, అందుకని చెప్పేసి వాళ్ళకి రెంట్కి వచ్చే వాళ్ళకి కూడా సామాన్లు ఎక్కువ ఉండవు కదా. సో అందుకని చెప్పేసి ఇట్లా పెట్టాము. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి స్టోరేజ్ ప్రాబ్లం అసలు ఉండకూడదు అని చెప్పైతే ఇలా అయితే పెట్టాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఇటు సైడ్న ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది చూసారా, ఇది నాకు చాలా నచ్చిందనమాట ప్లేస్. ఆ ప్లేస్లో కూర్చుంటే కూడా ఆ, ఎందుకో తెలియదు, మంచిగా అనిపించింది నాకు. అట్లా బాగా అనిపించింది అనమాట. సో దీంట్లో మనం ఏం పెట్టట్లేదు. సో వాళ్ళకే కాబట్టి ఆ స్పేస్ అంతా రెంట్కి వచ్చే వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు అనేది. సో ఇక్కడ మంచిగా కూర్చున్నాను చూసారా, బికాస్ నాకు చేసినప్పుడు కూడా ఇది చాలా నచ్చింది ఈ ప్లేస్. ఎందుకో తెలియదు, మంచిగా అనిపించింది. గాలి కానీ, వెలుతురు కానీ అంతా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము బెడ్రూమ్కి. మేము ఫస్ట్ ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన హౌసే. సో దాన్ని మేము మాకు తగ్గట్టు వాస్తు ప్రకారంగా మేము చేంజ్ చేసుకున్నాము. సో మేము ముందు చెప్పింది ఏంటంటే బెడ్రూమ్స్ కంపల్సరీ. ఈ రోజుల్లో బెడ్రూమ్స్ లేకుండా అనేది ఉండదు కదా. మా హౌస్ కట్టి ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అవుతుంది. సో మాకు బెడ్రూమ్స్ లేవు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కట్టే హౌస్కి మాత్రం బెడ్రూమ్స్ అనేవి లోటు ఉండకూడదు అని చెప్పేసి బెడ్రూమ్స్ అయితే పెట్టించాము. సో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, ఒకదానికైతే అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెట్టించాము. అండ్ ఇట్లా వచ్చిందనమాట. ఇక్కడ కూడా లైక్ బెడ్రూమ్ అనంగానే స్టోరేజ్ లేకుండా కాదు. ఇక్కడ బెడ్రూమ్లో సపోజ్ ఏ ఫ్యామిలీ అయినా ఉన్నా వాళ్ళకి సంబంధించినవి అక్కడ పెట్టుకునేటట్టు అట్లా అయితే పెట్టాము. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ హౌస్లో ఏంటంటే వెంటిలేషన్కి అయితే మాత్రం అసలు ఏ డోకా లేదనమాట. మంచిగా లైటింగ్ వస్తుంది. మార్నింగ్ అయినా కానీ, మార్నింగ్స్ అయితే మాత్రం మంచిగా ఎండ కానీ, ఎండ మీన్స్ వెలుతురు చాలా బాగా వస్తుంది. సో అది మంచిగా అనిపించింది. ఇది బాత్రూమ్ అనమాట, దీన్ని మనం ఓపెన్ చేయట్లేదు. సో నెక్స్ట్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ వచ్చేసి కూడా మనము ఏంటంటే ఇక్కడ మనకి ఒక డబల్ కాట్ పట్టే అంత స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నానో లేదో అని ఒక డౌట్ అయితే నాకు ఉంది, కానీ బికాస్ మనం ఫస్ట్ టైం కదా హోమ్ టూర్ చేస్తుంది, మంచిగా చేశానో లేదో. సో పక్కన అయితే మాత్రం మంచి చెట్లు అనమాట ఉన్నాయి. లైక్ బనానా చెట్లు, అట్లా అరటాకు చెట్లు, అట్లా అయితే అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ కబోర్డ్స్ కూడా చెప్పాను కదా, కబోర్డ్స్ కూడా మనం మొత్తం ఒకటే కలర్ని యూస్ చేసాము. ఎందుకంటే ఇల్లు మొత్తం మంచిగా అనిపించాలని. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతుంది కిచెన్ ఏరియా. అండ్ ఇక్కడ కిచెన్ ఏరియా అండ్ పూజ గది ఒకే దాంట్లో వస్తుంది. సో అందుకని చెప్పేసి ఎంట్రీ మొత్తం మాత్రం ఇట్లా అయితే పెట్టించాము. ఇది పూజా మందిరం అని తెలియటం కోసంగా మేము ఇట్లా కృష్ణుడు, రాధాని అయితే పెట్టించాము. ఇదైతే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్తే పూజా మందిరం అండ్ కిచెన్ ఒకే దాంట్లో వస్తుంది. కిచెన్ కూడా చిన్నదన్నమాట. ఎందుకు అంటే ఒకటే రీజన్, మనము లైక్ ఏ పూజలు జరిగినా, ఏం జరిగినా మనం వంటిల్ని అయితే ఖచ్చితంగా క్లీన్గా పెట్టుకుంటాం కదా. అందుకని చెప్పేసి అది పెద్దదిగా ఉంటే ఏంటంటే ఎక్కువ టైం పట్టిపోతుంది. అదొక రీజన్‌తో మేము కిచెన్ అనేది చిన్నదిగా పెట్టాలి
అని చెప్పేసి పెట్టేసాము. ఇంకా అక్కడే పూజ గది గూడా వచ్చింది. బికాజ్ వాస్తు అనేదైతే మనం చేంజ్ చేయలేం గాబట్టి, సో, వాస్తు ప్రకారంగా పూజ మందిరం అండ్ కిచెన్ ఒకే దగ్గర వచ్చింది. సో, అందుకని చెప్పేసి అలా అని చెప్పేసి స్టోరేజ్‌కి మాత్రం అస్సలు లోటు లేకుండా అంత మంచిగా కబోర్డ్స్ అయితే సెట్ చేపిచ్చేసాము ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ అలా లైక్ స్టవ్ దగ్గర లైక్ పెబుల్స్ అని చెప్పి అలా మార్బులింగ్ లాగా కూడా చేపిచ్చాము. అండ్ ఇదే అనమాట. చాలా చిన్నది పూజా మందిరము. అండ్ చేసుకోవటానికి అంత కంఫర్టబుల్‌గా ఉంటది. అన్నీ సరిపోతాయి. పెట్టుకోవటానికి కూడా అంతా చాలా బావుంటుంది. సో, ఇక్కడొచ్చేసి కిచెన్‌కి సంబంధించిన మనకి వస్తువులన్నీ ఇంకా పైన, కింద ఉంది. అండ్ మధ్యలో కూడా లైక్ మనకి ఏంటంటే ఆహ్, స్ లైక్ గ్లాసెస్ పెట్టుకోవాలన్నా లైక్ ఇవి వెజిటబుల్స్ కట్ చేసుకోవాలన్నా అట్లా పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాం. అండ్ ఇదనమాట హైలైట్. ఇది యాక్చువల్‌గా ఆహ్, మనం ఏంటంటే క్లోజ్ చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దానికోసమే చూస్తున్నాను. బట్ నాకెలా క్లోజ్ చేయాలో అర్థం కాలేదు. సో, ఇంక వదిలేసాననమాట. దీన్ని మనకి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు టేబుల్‌లాగా. లేకపోతే గనక తీసేసి దీన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఏం లేదు లైక్ మనం తినాలి అనుకుంటే టీవీ చూస్తూ తినాలి అనుకుంటే అక్కడ పెట్టేసుకొని మంచిగా తినేసామా, లోపల పెట్టేసుకొని అది క్లోజ్ చేసేసుకున్నామా, లైక్ అవసరం లేదు మనకి అన్నప్పుడు ఫోల్డ్ చేసేసుకున్నాము. ఇట్లాంటివి ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ తీసుకోదు. అండ్ దాన్ని అక్కడ పెట్టేయటం వల్ల ఏంటంటే మనం ఇంకొకటి ఏదైనా పెట్టుకోవచ్చు. అదొక ఐడియాతో మంచిగా అనిపించింది. దాన్ని చూపిస్తే వుడ్ వర్క్ చేసిన అంకుల్ చేశారనమాట. సో, ఇదనమాట. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ఎంట్రీ నుంచి బయటికి వెళ్తే స్పేస్ హ్మ్. చాలా పెద్ద స్పేస్ అనమాట. ఈ స్పేస్ ఇక్కడ మనకి ఒక 2 కార్స్ అయితే పడతాయి. లేకపోతే మనకి ఆహ్, ప్రశాంతంగా చిన్న పిల్లలు ఇలా ఆడుకోవచ్చు. హాయిగా ఆడుకోవచ్చు. వాళ్ళు ఆ ఫోనుల్లో, టీవీలో కూర్చోకుండా మంచిగా ఆడుకోవచ్చనమాట. మా బుడ్డిదైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. సో, నాతో పాటు హోమ్ టూర్ ఇదనమాట. నాతో పాటు హోమ్ టూర్‌కి ఈరోజు వచ్చిందనమాట ఇక్కడికి. సో, ఈ వీడియోకైతే ఇంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.